మనకు ఆషాఢ మాసం తొలి ఏకాదశి అది ఒక పర్వదినంగా భావిస్తాం. దాన్ని సహజంగా ఏకాదశి వ్రతాల్లో ఏకాదశి తిథులని సంబోధిస్తూ దాన్ని శయన ఏకాదశి అంటారు. అంటే శయనం అంటే ఏంటి? పడుకోవడం. ఎవరు పడుకున్నారు? విష్ణుమూర్తి పడుకున్నారు. మామూలుగా ఆయన పడుకుంటే మనం అందరం బాగుంటామా? చెప్పండి. విష్ణుమూర్తి నిద్రపోతే మనం అందరం మేలుకొని ఉండగలమా? బతకగలమా? మరి ఎందుకు అలా చెప్పారు పడుకున్నారని? అంటే అక్కడ ప్రత్యక్షంగా వెళ్ళిపోయి పైన వైకుంఠంలో ఆయన బహింకరించి నో అపాయింట్మెంట్స్, నో వర్క్, ఓన్లీ రెస్ట్ అని ఆయన ఏమన్నా డిక్లేర్ చేసి బోర్డు పెట్టి వైకుంఠంలో ఆయన నిద్రపోతున్నారు అనుకుంటున్నారా? కాదు. కానీ దీని వెనక ఏదో ఒకటి ఉంది. ఆ ఏమిటనేది మనం తెలుసుకోవాలి. అలాగనే మనకు ఇది పడుకునే ఏకాదశి, మళ్ళీ లేచే ఏకాదశి ఒకటి ఉంది. దాన్ని ఏమంటారు? ఉత్థాన ఏకాదశి అంటారు. అంటే అప్పుడు లేస్తారు. సుమారు ఎంతకాలం 4 నెలలు. ఈ 4 నెలలు ఆయన పడుకుంటే మన పరిస్థితి ఏంటి? పోలేండి పాపం 8 నెలలు కష్టపడతాడు ఆయన, ఒక 4 నెలలు ఆయనకి ఇచ్చేస్తాము, ఆయన పడుకోనివ్వండి అని అంటామా? అనగలమా? పోనీ అనలేదని అంటే మనంత స్వార్థులు ఎవరన్నా ఉంటారా? 12 నెలలు మీరు పనిచేస్తూ ఉండండి ఊడిలో, మేము రాత్రులు బాగా వచ్చి ఉంటాం, పగలంతా లేచి తిరుగుతాం హాయిగా, మీరు మాత్రం రాత్రి లేదు పగలు లేదు ఎప్పుడు పని చేయండి అని అంటామా? కాదు. కానీ దేవతలకి మనలాగా నిద్రపోవడం, లేదా మనలాగా ఆకలి వేయడం, మనలాగా ముసలితనం రావడం, ఈ 3 ఉండవట. ఏముండదు? నిద్ర, ఆకలి, ముసలితనం, ఈ 3 ఉండదు. కాబట్టే వాళ్ళని దేవతలు అంటారు. మనకేంటి? ఉదయాన్నే లేవగానే ఆకలితోనే లేస్తాం. టీయా కాఫీయా ఏం పెడతారు? దానికి బిస్కెట్లు ఏమైనా ఇస్తారా ఏంటి? మళ్ళీ అది అవ్వగానే బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తున్నారని అడుగుతాం. బ్రేక్ఫాస్ట్ తిని చేతులు కడుక్కునేటప్పటికి మధ్యాహ్నం మెనూ అంతా రెడీ చేస్తాం. ఈ మెనూ కటింగ్ అయ్యి మొత్తం వంట చేసి తినేటప్పటికి సాయంత్రం స్నాక్స్కి టీకి ఏం పెడితే బాగుంటుందని ఆలోచిస్తాం. సో అంటే మనకు రోజుకి ఎన్నిసార్లు అయింది? 4 5 సార్లు అయిందంటారా? ఉదయం పూట కాఫీ, ఏదో బిస్కెట్ ఏదో ఒకటి, మళ్ళీ బ్రేక్ఫాస్ట్, మళ్ళీ లంచ్, మళ్ళీ స్నాక్స్ టీ, మళ్ళీ నైటు డిన్నరు, తర్వాత రాత్రి పడుకునేటప్పుడు ఫ్రూట్స్. ఎన్నైంది? మీరు 4 అంటే నాకు లెక్క తేడా వస్తుంది. 6 కరెక్ట్గా. అంటే మీకు లెక్క ఏంటంటే ఇవన్నీ లెక్క వేయట్లేదు, మీరు 3 లెక్కేస్తారు, మిగతా 3 మధ్య సమర్పయామి. సో మొత్తం ఎన్ని? 6. ఈ 6 అంటే 4 గంటలకి ఒక బ్రేక్. ఎన్ని గంటలు మనకు? ఒక రోజుకి ఎన్ని గంటలు? అంటే మేము 24 అంటే మేలుకోం కదండి, రాత్రి పడుకుంటాం ఒక 8 గంటలు. అంటే ఒక 8 గంటలు తీసేస్తే పోనీ 6 గంటలు పడుకుంటాం అనుకోండి, అప్పుడు ఎన్ని గంటలు? 18 గంటలు. అంతే కదా? 18 గంటలని 6 కింద విడగొట్టండి, ఎంతైంది? 6 3 18. 3 గంటలకి మధ్య వేస్తూ ఉంటాం. ఒకటి మహత్ వేస్తా, ఒకటి అల్పంగా వేస్తా, అంతే కదా? సో మనుష్యుల యొక్క బ్రతుకు అలాంటిది. దేవతలు ఈ ఆకలి ఏదండి, వాళ్ళు తినరా అంటే తినరు. మనకు భూమి మీదనే కొన్ని ఉంటాయి జంతువులు, అవి ఒక్కసారి తింటే 4 రోజుల వరకు తినవు. ఇంకా తెలుసా మీకు? కొన్ని పులులు, సింహాలు ఉంటాయి కదా, అది ఒక రోజు తింటే మళ్ళీ 4 రోజులు 5 రోజుల దాకా తినదు, దానికి అక్కర్లేదు. అలా జంతువుల్లో ఒక్కసారి తింటే 6 నెలలు తినక్కర్లేని జంతువులు కొన్ని ఉంటాయి. అలా ఒక్కొక్క గ్రేడేషన్ ఉంటుంది. దేవతల యొక్క స్థాయి వస్తే వాళ్ళు అసలు తినరు, వాళ్ళకి ఆకలి వేయదు. వాళ్ళకి ఎందుకంటే పొట్టలేదు, వాళ్ళకి పొట్టలేదు. భగవంతుడు ఏం పెట్టాడో కానీ పొట్ట పెట్టి పంపాడు, ఇందులో నింపుతూ ఉండాలి.
పోనీ ఈ పొట్టకి ఎలాంటిదనంటే ఈరోజు ఫుల్గా నింపేసామనుకోండి, రేపు ఇంకొద్దు, ఇంకా అసలు ఎప్పటికీ వద్దు అనిపించేలా నింపామనుకోండి. కొంతమంది అంటారు తినేసిన తర్వాత అబ్బా ఇంక జీవితంలో ఇప్పుడు తినబుద్ధి అవ్వట్లేదు అంటారు. అది ఎప్పటి వరకు? సాయంత్రం టీ స్నాక్స్ రెడీ అయ్యే వరకే. మళ్ళీ 4 అయిందనుకోండి, మధ్యాహ్నం ఫుల్ తిన్నామనుకోండి, 4 అయిందనుకోండి, కాస్త టీ తాగండి అని అంటే పర్లేదు కొద్ది టీ తాగుదాం. ఆ టీతో పాటు ఏమన్నా ఇప్పుడు ఇలా ఉంది కదా మిర్చి బజ్జి బాగుందని అంటే ఒక్కటైతే పర్వాలేదు లేదంట. అలా మెల్లమెల్లగా ఒక్కోటి దూరుస్తూ పోతుంది. కారణం ఏంటంటే మనకు పొట్ట ఉంది కాబట్టి ఆకలి ఉంటుంది కాబట్టి తినాలి. దేవతలకి అది లేదు. దేవతలకి మనలాంటి మాంసపిండము, మనలాగా ఎముకలు, నరాలు, రక్తము, కండరాళ్ళు అలా ఉన్నటువంటి వాళ్ళు కాదు దేవతలు. మనది మాంసపిండము, దేవతలు మంత్రపిండము. ఏంటి? మంత్రావై దేవతాః. మంత్రపిండం దేవతలు. మాంసపిండం అయితే అరిగిపోతుంది, కరిగిపోతుంది, తరిగిపోతుంది, తర్వాత కనుమరుగైపోతుంది, కలిసిపోతుంది. కానీ మంత్రం ఏంటి? చెప్పే కొద్దీ అది వృద్ధి అయిపోతూ ఉంటుంది, శక్తి పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మనకు ఆకలి దప్పికలు 2 ఉంటాయి. అది ఉందనంటే మనం మనుష్యులు అని అర్థం. రెండోది, మనుష్యుల్లోనే కొంతమందికి ఆకలి వేయట్లేదు, దప్పిక పట్టట్లేదు అంటే ఏం చేస్తాం మనం? వెంటనే ఆయన దేవుడు అయిపోయాడని ఊరుకుంటామా? ఇంట్లో ఎవరికైనా అసలు ఆకలే వేయట్లేదండి, తినబుద్ధి అవ్వట్లేదు, దప్పిక వేయట్లేదు అన్నారనుకోండి, అయ్యి బాబాయ్ స్వామి చెప్పారు దేవతలకే ఆకలేదు దప్పికేదు, నువ్వు దేవుడు అయిపోయారు ఆయన పెట్టేసి మనం ఏమీ చేయకుండా వదిలేస్తామో గాలికి ఏం చేస్తాం? వెంటనే హాస్పిటల్కి వెళ్తాం. అంటే మనకు తెలుసు, ఎందుకంటే వీడు తినకుండా ఒక రోజు కూడా గడవదు, వీడు మంచినీళ్ళు తాగకుండా 1 గంట కూడా బతకలేడు, కాబట్టి ఏదో తేడాగాడని అనుకుంటారే కానీ దేవుడు గాడు అనుకుంటారా? దేవుడు అనుకోరు. కారణం ఏంటంటే మన ఉపాధి అలాంటిది. కాబట్టి మనకు ఆకలి దప్పిక ఉంటాయి. ఉంటుందా ఉండదా? ఏం మరి ఉంది కాబట్టి ఉదయం పొంగలైంది, ఇప్పుడు మధ్యాహ్నం ఏమిటని ఆలోచించాడు. ఇందాక మధ్యాహ్నం ఏమిటి ఈరోజు అని చాలా చర్చలు జరిగాయి. సో మంచి ఆహారం ఉంటుంది, నేను కంగారు పడక. ఇకపోతే మనకేంటి? తింటాం కాబట్టి తినడానికి కష్టపడ్డాం, సంపాదించుకున్నాం, తెచ్చుకున్నాం, వండుకున్నాం, తిన్నాం కాబట్టి ఇప్పుడు ఏంటి? ఏం కావాలి మనకు? నిద్ర కదా, పడుకోవాలి. ఎందుకంటే అంత తిన్న తర్వాత పడుకోకపోతే తిండికి విలువ ఉండదు. అంత పడుకున్నాం కాబట్టి, బాగా లేచాం కాబట్టి మళ్ళీ భోజనం చేయాలి. ఇప్పుడు పడుకున్నాం కదా, బాగా అలసట తీరిపోయింది, తర్వాత ఏమవుతుంది? ఆకలి వేస్తుంది. ఆకలికి తిన్న తర్వాత ఏం చేస్తాం? బాగా తిన్నాం కాబట్టి ఆకలి తీరింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? పడుకోవాలి. సో ఇలా పడుకోవడం, తినడం, పడుకోవడం, తినడం, పడుకోవడం, తినడం, వీటితోటే కాలం అలా తిరిగిపోయి మనలో ఏమైపోతుందంటే మన శరీరము ముసలితనానికి దగ్గర అవుతుంది. అర్థమైందా? కాబట్టి మనుషుల యొక్క మానవ ఉపాధి యొక్క ధర్మము ఆకలి, నిద్ర అండ్ ముసలితనం. ఈ 3 ఖచ్చితంగా ఉంటాయి. వీటిని తప్పించుకోవడం అని అంటే ఈ సమాజంలో ఉండకూడదు. ఎక్కడికి వెళ్ళిపోవాలి? నేను కొన్ని ప్రయోగాలు చేసి కొన్ని చోట్ల హిమాలయాల్లో కొన్ని ప్రాంతాలకు వెళ్ళాను. వెళ్తే అక్కడ ఆకలి వేది. ఒక రోజు తింటే 3 రోజుల దాకా తినాలనిపించింది. అక్కడున్న గంగ నీళ్లు తాగేస్తే కొంత ఏదైనా తింటే 3-4 రోజుల దాకా ఏం తినబుద్ధి అవ్వదు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి సాధువులు, సాధకులు ఏం చేస్తారంటే కొన్ని రకాల ఆకులు ఉంటాయి. ఆ ఆకులు, ఆ గంగ నీళ్లు తీసుకుంటే వాళ్ళకి 1 రోజులు 2 నెలలు వాళ్ళు బయటికి రానక్కర్లేదు. వాళ్ళు ఎక్కడో గుహలోనో ఎక్కడో వెళ్ళిపోయి దాక్కుంటారు, హాయి కూర్చుంటారు, వాళ్ళు రారు. వాళ్ళకి మళ్ళీ శరీరంలో ఏదన్నా కావాలి అనిపించినప్పుడు అప్పుడు బయటకు వస్తారు, అవి తింటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు ఏంటంటే తీవ్ర సాధనలో ఆకలి, దప్పిక, నిద్ర ఇవన్నీ ఎప్పుడైతే దాటిపోయారో వాళ్ళ శరీరానికి వయస్సు ఉండదు. ఇంకా వాళ్ళ శరీరానికి వయస్సు ఉండదు. వాళ్ళకి మలమూత్ర విసర్జన పడిపోతుంది. ఏమైపోతాయి? లోపల ఏమీ లేదు, ఇంకా బయటికి రావడానికి లోపల ఏం లేదు.
సో లోపల బయట ఎప్పుడైతే ఏమీ లేకుండా ఖాళీగా ఉన్నారో వాళ్ళ శరీరం ఎలా ఉంటుందని అంటే, ఇప్పుడు మీరు ఫ్రూట్స్ తీసుకుని వెజిటబుల్స్ కొని ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి, ఎలా ఉంటాయి? ఫ్రెష్గా ఉంటాయి. అవి కూడా ఫ్రెష్గా ఉన్నట్టు ఉంటాయి, మళ్ళీ ఫ్రిడ్జ్లో నుంచి బయట పెట్టగానే పాడైపోతాయి మళ్ళీ. కానీ వీళ్ళ శరీరం ఎలా ఉంటుందని అంటే, ఆ సాధనలో వీళ్ళకి ముసలితనం అనేది, వృద్ధాప్యం అనేది, రోగాలు అనేవి ఏమి ఉండవు. ఎందుకంటే రోగం ఎక్కడుంటుంది? ఏమి తింటే తాగితే దానివల్ల మంచో చెడో రోగము బలమో వస్తాయి. కానీ వాళ్ళకి రెండూ లేదు. వాళ్ళ శరీరంలో బలం ఉండదు, రోగము ఉండదు. అదేంటండి, బలం లేకపోతే ఎలా బతుకుతారండి? బతకడానికి కావలసిన తగుమాత్రపు బలం మాత్రమే ఉంటుంది, అంతకు మించి అవసరం లేదు వాళ్ళకి. అలాంటి వాళ్ళు కలిశారు. వాళ్ళు ఎలా అంటే వాళ్ళు ఆ స్థితిలో ఉండిపోతారంటే, వాళ్ళకి ఇష్టం ఉండదు మనుషుల్ని చూడడం, మానవ సమాజంలో రావడం, మనుషుల మధ్య తిరగడం. అంటే మనుషులు అంటే అసహ్యం అని కాదు, వాళ్ళ సమయాన్ని వాళ్ళు దానికి పెట్టేసుకున్నారంటే, మాకు వద్దు ఇవన్నీ ఎందుకు, మాకు ఈ లంపటం ఎందుకు, ఈ జంజాటం ఎందుకు. కాబట్టి మానవ ఉపాధికి ఈ మూడు అనివార్యములే. ఏవేవి? ఏమిటి? ఏమో అందరూ రెండో దాంట్లో ఉండిపోయారు నిజంగానే. మొదటిది అయిపోయింది, ఇప్పుడు రెండో దాంట్లో మీరు ప్రాక్టికల్గా ఉన్నట్టున్నారు. మీరు చెప్తుంటే ఎవరికి ఏమి అసలు పొడిచినట్లేదు, కదిలినట్లేదు. అలాగా అసలు ఎక్కడో ఉన్నట్టున్నారు మీరంతా. ఏమేమి ఉంటాయి? మొదటిది ఏంటి? ఆకలి. రెండోది ఏంటి? నిద్ర. మూడోది ఏంటి? వృద్ధాప్యం. ఈ మూడు ఒక ఎత్తు అయితే, వృద్ధాప్యం వచ్చేలోపు రోగాలు, అనారోగ్యం, ఇవి మనిషి యొక్క ఉపాధికి సహజంగా ఉండేది. దేవతలు అన్న వాళ్ళు ఎవరు? వాళ్ళు మంత్రపిండము. వాళ్ళేంటి? మంత్రపిండం. వాళ్ళకి ఇవేవి ఉండవు. ఎందుకనంటే మనలాగా భౌతిక దేహం లేదు, మనలాగా భౌతిక దేహం లేదు. రెండోది, వాళ్ళకి రోగాలు రావు. కారణం ఏంటంటే వాళ్ళు ఏం తినక్కర్లేదు, వాళ్ళకి నిద్రపోనక్కర్లేదు. ఎందుకని? అలసట అనేది ఉండదు. వాళ్ళకి మరణం ఉండదు. ఎందుకని? శరీరం లేదు కాబట్టి, పుట్టుక లేదు కాబట్టి. చావు దేనికి ఉంటుంది? పుట్టినవాడికి జన్మము, కలిగిన వాడికి మరణము. వింటుంటారండి రోజు ఎక్కడో వీధులు. ఒకప్పుడు గమ్మత్తు ఏంటంటే, ఈస్ట్ గోదావరి జిల్లాలో నేను వీధులు తిరుగుతున్నా, పల్లెటూరులు వెళ్తున్నా, ఈ ఘంటసాల భగవద్గీత అలా వినపడేది. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదనేది. ఇప్పుడు ఏంటంటే, నేను పాపిని, నేను పాపిని, నేను పాపిని, ఇదే వినపడుతుంది. అది అదేవో పుట్టినోడికి చావు తప్పదు, చచ్చినవాడికి మరణం తప్పదు, జన్మ తప్పదు, కాబట్టి దీని గురించి ఎక్కువ బాధపడద్దని వాటంటే, అది విని విని మనం పోర్లే బాధలు వద్దనుకుంటు. వీడు నేను పాపి, నేను పాపి, నేను పాపి అని ఇది వినిపిస్తుంది ఎక్కువ. అది తగ్గిపోయింది. అది మళ్ళీ మన వీధుల్లో ఘంటసాల భగవద్గీత మళ్ళీ మోగడం మొదలు పెడితే మనం కొంత బతుకున్నామని అర్థం. కనీసం ఆయన మహానుభావుడు పోతూ పోతూ చేశాడు భగవద్గీత. అది ఇప్పటికీ ఆయన పోయినా అది అలా బతికే ఉంది కదా. అది వింటుంటే ఏదో ఒక ఫీలింగ్, ఏదో మనది, మన ఊరు వచ్చాము, మన ఇంటికి వచ్చాము, మనదనే ఫీలింగ్ కలుగుతుంది. ఏంటి గోల? పాపి పాపి పాపి, నువ్వు పాపి, నేను పాపి, నువ్వు పాపి, నువ్వు పాపి. ఈ పాపపు గోల ఏంటో, పాపి గోల, పాపి గోల, గోల గోల. సో అయితే మొత్తానికి దైవము అనేది ఏంటి? మంత్రమే దైవం. మీరు బాగా గమనించండి, రెండు ముఖ్యమైన విషయాలు మీ ముందు పెడతారు, చాలా జాగ్రత్తగా వినండి. దైవానికి ఆకలి, దప్పిక, శరీరము, అలసట, నిద్ర, మరణము, వృద్ధాప్యము, రోగాలు ఏవి లేవు. ఇవన్నీ ఉండేవి మనకు. అందుకే అవి వాళ్ళకి లేవు కాబట్టి, ఇవి మనకు ఉన్నాయి కాబట్టి మనం వాళ్ళు పట్టుకోవాలి. ఎందుకని? మనకున్న వాటి నుంచి బయటపడడానికి. ఇదనే కాదా? అందుకే మనం తిరుగుతూ ఉంటాం.
దానివైపు గోల్ 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 తిరుగుతూ ఉంటాం. అయితే ఈ ఉత్థాన ఏకాదశి ఏంటి, లేవడం ఏంటి విష్ణువు, శయన ఏకాదశి పడుకోవడం ఏంటి, ఆయనకి నిద్ర లేనప్పుడు, శరీరం లేనప్పుడు, ఆకలి దప్పికలు లేనప్పుడు, వృద్ధాప్యం లేనప్పుడు, రోగాలు రోషులు లేనప్పుడు, ఆయనకి చావు పుట్టుకలు లేనప్పుడు పడుకోవడం ఏంటి, లేవడం ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? నేను కూడా ఆలోచించలేదు. కానీ ఒకరు అడిగాడు, ఏంటండి విష్ణుమూర్తి పడుకుంటారట ఇప్పుడు, మళ్ళీ 4 నెలల తర్వాత లేస్తారట, ఏంటండి ఇలాగా, అంత లేజీ బాయ్ అయితే ఎలాగా? నేనైతే రోజు 6 hours 7 hours పడుకుంటే మా అమ్మ లేపి మళ్ళీ పుస్తకం ఇస్తుంది. విష్ణుమూర్తి ఏకంగా 4 నెలలు పడుకున్నాడు. మా అమ్మని అడిగాను, ఉదయాన్నే లేపుతూ ఆయనేమో 4 నెలలు పడుకుంటాడు, ఆయన్ని ఏమి పట్టించుకోవు, ఇది చేస్తావు. కానీ విచిత్రం ఏంటనంటే ఆయన 4 నెలలు పడుకుంటారు కదా ఇప్పుడు మొన్న ఏకాదశి నుంచి ఆ రోజు నుంచే మొదలుపెట్టాం మనం. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడ, ఉదయాన్నే సుప్రభాతం చేసి లేపుతాం. మరి ఆయన పడుకున్నాయని ఎందుకు లేపుతున్నారు మీరు? ఆయన పడుకున్నారు అని పక్కా చేస్తాం కదా, మళ్ళీ రోజు సుప్రభాతం చదివి లేపడం ఏంటి అక్కడ? ఈ ప్రశ్నలన్నీ చాలా ఉంటాయి. అది మీ అందరికీ వస్తాయో రావో తెలియదు, కానీ నాకు పని లేక కూర్చుని ప్రశ్నలన్నీ వస్తుంటాయి. పని బాటలేక కూర్చున్నందుకు ప్రశ్నలన్నీ వస్తుంటాయి. సో వాస్తవంగా అక్కడ మనకు ఒక ఎక్స్ప్లెనేషన్, మనకు ఒక వ్యాఖ్యానం ఏంటనంటే, విష్ణుమూర్తి అని అంటే మన దృష్టిలో శ్రీమన్నారాయణుడు వైకుంఠం అనుకుంటాం, కాదు. అక్కడ చెప్పబడ్డ నారాయణుడు ఎవరంటే సూర్యనారాయణుడు. ఎవరు? సూర్యుడు. ఇప్పటి నుంచి ఈ ఆషాఢ మాసం నుంచి సూర్యుడు మబ్బుల్లోకి వెళ్ళిపోతాడు. మనకు సూర్యుడి యొక్క వెలుగు లేదు, అంటే ఈ లోకం చీకటి అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎంత అయింది అనుకుంటున్నారు? టైం దగ్గర 12 కావస్తుంది. ఎలా ఉంది? మనం చీకటితో ఉన్నాం. ఎందుకంటే నిదర్శనం ఏంటి? కాబట్టి ఆషాఢ మాసం నుంచి, ఆషాఢము తర్వాత శ్రావణము, తర్వాత భాద్రపదము, తర్వాత ఆశ్వేజం, ఈ 4 నెలలు కూడా మనకు శయనంలోనే ఉంటుంది. 4 పాదాలు ఇవి. 4 నెలలేంటి? 4 పాదాలు, 4 జాముల్లాగా. ఇది చీకటి జాములు 4. రాత్రి మనం పడుకున్న తర్వాత తొలి జాము, రెండో జాము అలా ఉంది కదా, జాములు ఉన్నాయి కదా, అలాగే ఇది మొదటిది, రెండోది, మూడోది, 4వది. అయితే ఈ మొదటి జాము ఎలా ఉంటుందని అంటే, ఈ ఆషాఢ మాసంలో సూర్యుడు కనుమరుగైపోతాడు కాబట్టి మన శరీరంలో వేడి తగ్గుతుంటుంది. అంటే బయట వర్షాలు పడి మనకు టెంపరేచర్ తగ్గుతుంది. అందుకని ఈ 4 నెలలు ప్రధానంగా జబ్బులు ఎక్కువ వస్తుంటాయి. కంటామినేషన్ ఉంటుంది, పొల్యూషన్ ఉంటుంది, రకరకాలు ఉంటాయి. అందుకనే ఈ 4 నెలలు ఎక్కడికి కదలకండి, ఉన్న చోట్లోనే ఉండండి అని ఒక వ్రతం పెట్టారు. దాన్ని ఏమంటారు? చాతుర్మాస్య వ్రతం. అంటే ఏంటని? 4 నెలలు చేసే వ్రతం. ఈ 4 నెలలు ఏం వ్రతం చేస్తారు బాగా గమనించండి. ఇది ఎంత గొప్ప సంస్కృతి మనది, బాగా ఆలోచించండి. ఈ 4 నెలలు ఎక్కడికి కదలకండి, ఎక్కడున్నారో అక్కడ ఉండిపోండి. పూర్వం రోజుల్లో మనం ఏదైనా పని నిమిత్తం వెళ్ళాలి అని అంటే మనం లెక్క కట్టుకుని ఆషాఢం ప్రారంభంలోగా వచ్చేస్తాం వెళ్ళి. లేదా మనం ఎక్కడైనా వెళ్ళి చాతుర్మాస్యంకి ఉండాలి సార్ అనుకుంటే అక్కడికి చేరుకుని అక్కడ ఉండిపోతారు. ఆషాఢము తొలి ఏకాదశి అనేటువంటిది చాలా ఒక కొలబద్ద. ఆ రోజు వ్యాస భగవానుడు మనకు బ్రహ్మసూత్రాలు పూర్తి చేసి ఆ రోజు అందించారనేటువంటిది మనకు ఒక ప్రతీతి. కాబట్టి ఈ గురు పూర్ణిమ నాడు మనకు వ్యాస పూర్ణిమగా, అంటే ఆ బ్రహ్మసూత్రాలన్నీ తయారు చేసి ఆయన సంసిద్ధం చేసి ఈ గురు పూర్ణిమ నాడు మనకు సమర్పించారని, ఈ ప్రపంచానికి అందించారని, మానవ జాతికి. అందుకనే ఈరోజు వ్యాస పూర్ణిమ అంటారు. వ్యాసుడు అంటే ఎవరు అని అంటే మనిషి కాదు. వ్యాసం అనేది, వ్యాసం అంటే తెలుగులో ఏమంటారు? వ్యాసం అంటే వ్యాసాన్ని ఏమంటారు తెలుగులో? పోయం అంటారు, రచన, పోయం, పోయట్రీ అంటారు కదా. సో వ్యాసం అంటే అదనమాట. అంటే మన సంస్కృతిని అంతా కూడా సంకలనం చేసినటువంటి సంకలనకర్త. ఏంటి? దాన్ని ఎడిటర్ అంటారు. వ్యాస శబ్దానికి అర్థం ఏంటి? ఎడిటర్ అన్నమాట. అది ఎవరు చేశారు అని అంటే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్కళ్ళు చేస్తూ వచ్చారు.
ద్వాపర యుగంలో మనకు బాదరాయణుడు అనేటువంటి వ్యక్తి వ్యాసుడిగా ఆయన వ్యాసస్థానంలో ఉండి మనకు అన్ని అందించి కలియుగంలో మనందరికీ ఈ రోజు దాకా మనకి ఇవన్నీ వచ్చాయి. ఈ పూజలో, ఈ గుళ్ళో, గురువులు, ఈ గోవు, మంచి చెడు, మన బతుకు తెరువు, మన జీవన విధానం, ఇవన్నీ ఈరోజు మన దాకా మనకు అందాయి అని అంటే అది అందించడానికి, అది మనకు తీసుకొచ్చి మన చేతిలో పెట్టడానికి ఎన్ని జీవితాలు దానికోసం అంకితమైన ఆలోచన, ఎంతమంది జీవితాలు దాని వెనక అంకితమై ఉన్నాయి. ఆ పరంపర అంటే ఒక సైకిల్ అలాగుంది. కాబట్టి ఈ రోజున అంతమంది అంకితమై మనకు అందించినటువంటి ఈ సంస్కృతిని మనం గుర్తించి దాంట్లో మనం ఉన్నామనేటువంటి ఆ గౌరవాన్ని మనం పొంది ఆ మార్గంలో నడవడానికి మనందరికీ ఎవరైతే నిలబడ్డారో ఆధారంగా, ఆలంబనగా, వాళ్ళందరికీ ఈరోజు చేసే పూజ గురు పూజ. గురువు అంటే ఒక వ్యక్తి కాదు, ఇందాక చెప్పాను. గురువు ఈజ్ నాట్ ఏ పర్సన్, గురువు ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్. గురువు అంటే ఏంటి? ఒక వ్యవస్థ. గురువు అంటే వ్యక్తి కాదు. వ్యక్తి ఈరోజు ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. కానీ గురువు అనే వ్యవస్థ ఇది సనాతనంగా నడుస్తూ ఉంటుంది. అర్థమైందా? తండ్రి ఉంటాడు, పోతాడు, మళ్ళీ కొడుకు వస్తాడు, మళ్ళీ వాడు తండ్రి అవుతాడు, వాడు పోతాడు, వాడి కొడుకు వస్తాడు, పోతాడు. కానీ కుటుంబం అనేది ఎప్పటికీ ఉంటుంది. కానీ వ్యక్తి అనేది కుటుంబంలో మారిపోతూ ఉంటారు. ఈరోజు ఈ తండ్రిగా ఉన్న వ్యక్తి కుటుంబానికి యజమాని, రేపు ఆయన వెళ్ళిపోయి కొడుకు వచ్చాడనుకోండి, కొడుకు ఏమైపోతాడు? ఆయన యజమాని. కాబట్టి వీళ్ళు మారొచ్చు, కానీ వ్యవస్థ, కుటుంబం అనే వ్యవస్థ ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి గురువు అనేది కూడా ఒక వ్యక్తి కాదు. గురువు అనేది ఏంటి? ఒక వ్యవస్థ. అంటే ఎవరి ద్వారా అయితే ఆ వ్యవస్థ, అంత గొప్ప వ్యవస్థ ఇంకొకళ్ళకి అందిస్తూ ఉంటుందో ఆ వ్యక్తిని మనం గురువు అనుకుంటాం. కానీ ఆ వ్యక్తికి లోపల నడిచేటువంటి ఆ పరంపర, ఆ వ్యవస్థని మనం గౌరవిస్తాం. దీన్ని, ఆ వ్యవస్థని మనం గుర్తిస్తాం, వ్యవస్థకి గౌరవిస్తున్నాం. అందుకనే నమో నమ శ్రీ గురు పాదుకాభ్యాం అన్నప్పుడు ఈ పాదుకలకి నమస్కారము అని అంటే మన అర్థం ఏంటంటే, ఒకటి ఈ పాదుకల యొక్క సంకేతం, పాదుక అంటే అర్థం ఏంటంటే జ్ఞానాన్ని ఇచ్చేదని. ఒకటి వేదము, ఇంకొకటి బ్రహ్మతత్వం. ఒకటి వేదము, ఇంకొకటి బ్రహ్మతత్వం. ఆ రెండింటినే పాదుకలు అంటాం మనం. కాబట్టి అలాంటి ఈ గురు పూర్ణిమ నాడు చాతుర్మాస్య వ్రతం తీసుకుంటాం. ఈరోజు వ్యాసుడిని ఆరాధిస్తాం. అంటే వ్యాసుడు అంటే వ్యక్తి కాదు, వ్యాసుడు అనేది వ్యవస్థ, గురువు అనేది వ్యవస్థ. కాబట్టి ఈరోజు గురు పరంపరను ఆరాధించి చాతుర్మాస్య దీక్ష చేస్తారు చాలామంది. వ్రతం అంటే ఎక్కడికి కదలదు, 4 నెలలు చేయాలి. కానీ అదేంటంటే కాలాంతరంలో ఇప్పుడు అందరూ 2 నెలలు చేస్తున్నారు. ఇది చాతుర్మాస్యం అంటే, మాసం అంటే 15 రోజుల్ని కూడా మాసం అంటారని చెప్పుకున్నారు. కానీ వాస్తవంగా 4 నెలలు. ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, ఈ 4 నెలలు చేయాలి. ఆశ్వయుజాంతంలో పూర్తిగా దాన్ని మళ్ళీ విసర్జనం అవుతుంది. కాబట్టి ఈ రకంగా 4 మాసాలు చేసేటువంటి ఈ చాతుర్మాస్యాన్ని మన పెద్దలు ఏం చెప్పారంటే, ఎందుకు చేయాలి దీన్ని అని అడిగితే, మొట్టమొదటికి సూర్యుడు ఉండడు కాబట్టి సౌరశక్తి మన మీద తక్కువ ఉంటుంది. కాబట్టి మనం ప్రయాణాలు చేయడం మొదలు పెడితే వర్షాలు, ఆటంకాలు, ప్రతిబంధకాలు, అవరోధాలు, తర్వాత మనకు ఆ నీళ్ల వల్ల జరిగేటువంటి ప్రమాదాలు, ఉప్పెనలు, ఉపద్రవాలు, అనారోగ్య సంకేతాలు, ఇవన్నీ కూడా ఈ 4 నెలలు పొంచి ఉంటాయి. కాబట్టి మనల్ని కదలకుండా మనకు ఒక సేఫ్ జోన్, మనం ఎక్కడున్నామో అక్కడ ఉండిపోయేలాంటి ఒక అద్భుతమైనటువంటి ఒక సంకల్ప ప్రక్రియ ఈ చాతుర్మాస్య వ్రతం. అంతేగాని చాతుర్మాస్య వ్రతం చేస్తే నేను చాలా బలం పుంజేసుకుంటాను, నేను ఎవరి మీదైనా దాడి చేస్తాను, ఎవరినైనా తిరగబడతాను, దానికోసం కాదు ఇది. తిరగబెట్టడానికి కాదు ఇది. మనల్ని మనం కాపాడుకునేదానికి చేసే వ్రతం ఇది. మనల్ని మనం పరిరక్షించుకునేదానికి చేసే వ్రతం. మీకు అర్థమవుతుందా? అయితే ఈ 4 నెలలు ఏం చెప్పారని అంటే, మన పెద్దలు ఆహారం ఎలా ఉండాలి అని అంటే, సూర్యుడు ఉండడు కాబట్టి సౌరశక్తి మన శరీరానికి తగ్గుతుంది. కాబట్టి దీంట్లో పోషక విలువలు కొన్ని అంశాలు తగ్గిపోతాయి. కాబట్టి న్యాచురల్గా వచ్చేటువంటివి వాటిని మొదటి నెల ఈ పదార్థాలు భోజనం చేయాలి, ఈ పదార్థాలు తినద్దు.
ఎందుకని ఈ పదార్థాలు తినడం వల్ల ఆ నెలలో మనకు లభించని అంశాలు ఈ పదార్థాలతో లభిస్తాయి. మళ్ళీ రెండో నెల ఈ పదార్థాలు తినాలి, మూడో నెల ఈ పదార్థాలు తినాలి అని ఇలా నెలల వారీగా మనకు ఆహార విధానాల్ని కూడా పెట్టారు. ఎంత గొప్ప సైన్స్ చూడండి. మనం ఎలా బ్రతకాలో అద్భుతంగా అర్థవంతంగా పెట్టారు. కాబట్టి మన ఆహారాన్ని నిర్ణయించారు, మన వ్యవహారాల్ని ఒక పరిధి గీసి పెట్టారు, మన యొక్క జీవన విధానాన్ని అద్భుతంగా మలిచారు. ఈ 4 నెలలు మనం జాగ్రత్తలు తీసుకోవాలని మస్ట్గా చెప్పారు. మీరు ఎవరే కానీ ఈ 4 నెలలు జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఇప్పుడు మనం కొద్దిగా మోడర్న్గా డెవలప్ అయ్యాము, ఒకే చోటు ఉండిపోవాలి, ఇలాగనే ఉండాలంటే కుదరదు. కాబట్టి కదలికలు ప్రయాణాలు చేస్తాం. కాబట్టి కనీసం ప్రయాణాలు చేయవలసి వస్తే చేసి జాగ్రత్తలు తీసుకోండి. ఆహారం ఏది పడితే తినేయకండి. ఎందుకంటే ఈ 4 నెలలు ప్రమాదకరమైనటువంటి మాసాలు. ఏ రకమైన పొల్యూషన్స్ ఉంటాయి, రకరకాలు ఉంటాయి. అందుకని ఈ 4 నెలలు కూడా ఉపవాస వ్రతాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అరుగుదల తక్కువ ఉంటుంది కాబట్టి ఉపవాసాలు ఎక్కువ పెడతారు. ఆహారం ఇచ్చేది కూడా వాతావరణానికి సానుకూలమైనటువంటిది, వాతావరణానికి మనకు సహకరించేలాగా అద్భుతమైన ప్రక్రియతో పెడతారు. కాబట్టి 4 మాసాలు అనేటువంటివి, చాతుర్మాస్యం అనేది దేవుడు అనే పేరిట మనం చేస్తున్నాం. బాగా గమనించండి. ధర్మము అనే పేరిట చేస్తున్నాం, పురాణము చెప్పింది శాస్త్రము అనే పేరిట చేస్తున్నాం. కానీ ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నాం? ఎవరి కోసం? దేవుడు అంటే ఎవరండి? మనం బాగుంటేనే దేవుడు. మనం బాగులేకపోతే దేవుడైతేనేంటి, దెయ్యం అయితేనేంటి? కోమలోకి వెళ్ళాడు ఒకడు, వాడికి దేవుడైనా దెయ్యమైనా రెండూ ఒకటే, వాడికి ఏం లేదు కదా, అంతేనా కాదా? జబ్బు వచ్చేసి మనిషి బుర్ర పని చేయకుండా పడిపోయినాడు అనుకో, వాడికి దేవుడేంటి దెయ్యం ఏంటి, మంచి ఏంటి చెడేంటి, పాపమేంటి పుణ్యమేంటి? బాగుంటే వాటి రెండింటి మధ్య విచక్షణ, బాగుంటే వాటి రెండింటి మధ్య వాడు తేడా చూస్తాడు, ఏది కావాలో ఆలోచించి దాన్ని అందిపుచ్చుకుంటాడు, వెళ్తాడు. కాబట్టి మనం బాగుండాలి అంటే ఏం చేయాలి? దేవుడి పేరిట మనతోటి చేయించారు, ధర్మం చెప్పి మనతోటి ఆచరింపజేశారు, శాస్త్రమని చెప్పి మనల్ని ఒక గాడిన పెట్టారు. ఇది మన ఋషులు పెట్టిన పని. కానీ ఈరోజు దాన్ని చేదస్థాల కింద మార్చేసి దాన్నే ఒక పెద్ద పద్ధతిలాగా దాన్ని ఊటంగించి దాన్ని ఊదరగొట్టి చెప్తా ఉంటారు. అలాగా చెవుట్లో ఊరికినే చెవిలో పోసి ఊరికినే ఊదరగొట్టినట్టు కాకుండా విధి యొక్క అంశాలని మనం పరిగణలోకి తీసుకుని చెప్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇది అర్థమవుతుంది. కాబట్టి 4 నెలలు మీరు ఎక్కువ ప్రయాణాలు పెట్టుకోకుండా మంచిది. కానీ కారణాంతరాల వల్ల లేదు, తప్పనిసరిగా అనివార్య కారణాల వల్ల ప్రయాణం చేయవలసి వస్తే మీరు జాగ్రత్తలు తీసుకొని ప్రయాణం చేయాలి. అర్థమైందా? ఆ ప్రయాణాల్లో కూడా బయట ఆహారాలు తీసుకోవద్దు. ఒకవేళ తీసుకోవలసి వస్తే అప్పుడు ఏం చేయాలి? ఏదైతే మీ అరుగుదలకు అనుకూలంగా ఉంటుందో, బయట వాతావరణ పరిస్థితి, మీ ఆరోగ్య పరిస్థితిని చూసి అక్కడ మన నాలికకి బానిస అయిపోకుండా, మన రుచులకి బానిస అయిపోకుండా, మన పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని దానికి తగ్గట్టుగా అడుగులు వేయాలి. మీకు అర్థమైందా? కాబట్టి మ్యాక్సిమం అంటే నన్ను ఒకళ్ళు అడిగారు, మీరు ఏం ప్రిఫర్ చేసి ఏం ప్రిస్క్రైబ్, బయటికి వెళ్ళారనుకోండి, మీరు వండుకోలేరు, అక్కడ పరిస్థితి కాదు, ఏదో దొరుకుతుంది అనుకోండి, వీలైనంత వరకు ఆవిరిలో ఉడికేటువంటివే తినండి. ఈ నూనెలు, డీప్ ఫ్రైలు, లేకపోతే రకరకాల మసాలాలు అవి ఇవి కాకుండా ఆవిరిలో ఉడికేవి తింటే ఎంతో కొంత సేఫ్టీ ఉంటుంది, ఎంతో కొంతగా చాలా వరకు సేఫ్టీ ఉంటుంది, అరుగుదల ఉంటుంది, శరీరానికి ఎక్కువ ఇబ్బంది పెట్టదు. కాబట్టి అది కూడా మామూలుగా మనం మిగతా రోజుల్లో ఒక 4 తింటే ఈ కాలంలో మనం 2, 2:30కో లేదా 1:30కో లేదా 2:30కో పరిమితం. 3 టచ్ చేయకండి, 3 దాకా వెళ్ళకండి. ఏమంటే అలాంటప్పుడు ఇప్పుడు ఇడ్లీలే ఉన్నాయండి, 2:30 అంటే కోసి తినలేం కదండి, ఎక్కడో 4 ఇంకో అరపడే అని అంటాం మనం. వాళ్ళు అంటారు ఏది సగం పోయడం ఏంటండి, చిన్న ముక్క వేసేసుకోండి అంటారు. సరే, అది మీ ఇష్టం, అది మీ అవసరం, మీ అవకాశం, మీకు వచ్చే దీన్ని బట్టి. కాబట్టి
ఈ చాతుర్మాస్య వ్రతం అనేది మనకు చెప్పబడింది. ఇది ప్రధానమైన అంశం. అందులో సూర్యుడు ఈ 4 నెలలు ఇలా ఉంటాడు. మళ్ళీ కార్తీకం వచ్చేటప్పుడు చూడండి, మనకు మంచు మొదలవుతుంది, ఈ వర్షాలు తగ్గుతాయి, మంచు మొదలవుతుంది. అందుకనే దీపోత్సవాలు మొదలు పెడతారు. కార్తీక మాసం అంతా దీపాలు ఎందుకు పెట్టమంటారంటే ఈ వర్షాలు ఆగిపోయి మంచు మొదలవుతుంది. మనలో బయట నుంచి అందాల్సినటువంటి వేడి ఏదైతే ఉందో తక్కువ ఉంటుంది కాబట్టి మనం ఈ దీపాలతోటి అలంకరణ చేయడం వల్ల సహజమైనటువంటి ఉష్ణత్వాన్ని మళ్ళీ మనం తయారు చేసుకున్నట్టు. అది తయారు చేసుకున్నదే కానీ సహజమైంది. అంతేగాని హీటర్లు పెట్టుకొని మేము హీటర్ పెట్టేసుకుంటామండి కార్తీక మాసం అంతా, ఇంక దీపం పెట్టక్కర్లేదంటే హీటర్ మంచిది కాదు. హీటర్ ఈజ్ నాట్ గుడ్, చాలా ప్రమాదకరం. కాబట్టి కార్తీక మాసంలో దీపాలు ఎన్ని పెట్టగలిగితే అన్ని దీపాలు పెట్టి వాటితో బ్రతకగలిగితే దాని నుంచి వచ్చేటువంటి టెంపరేచర్ ఉంటుంది చూసారా, అది చాలా మనల్ని ఎనర్జైజ్ చేస్తుంది. కాబట్టి మంచి నువ్వుల నూనె కానీ, లేదా ఇప్పుడు ఇది ఉంది కదా రైస్ బ్రాన్ ఆయిల్ కూడా వాడచ్చు, అలాగనే కొబ్బరి నూనె వాడచ్చు, నెయ్యి వాడచ్చు, తర్వాత విప్ప నూనె వాడచ్చు. ఇలాగ నూనెలు అన్నీ ఉన్నాయి, మనకు మంచి మంచి నూనెలు ఉన్నాయి. ఆ నూనెలతోటి దీపారాధన చేస్తే దాని నుంచి వచ్చేటువంటి పవిత్రమైన తరంగాలు, వాటి నుంచి వచ్చే పవిత్రమైనటువంటి శక్తిని మన శరీరాన్ని పొందుతాయి. ఇక కార్తీక మాసం, ధనుర్మాసం ఇదంతా పూర్తయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు మళ్ళీ సూర్యుడు వస్తాడు పూర్తిగా వచ్చేది ఎప్పుడు? మకర సంక్రాంతి. అంటే కార్తీకం తర్వాత ఏంటి? మార్గశిరం, పుష్యం, తర్వాత మాఘం కదా. అయితే ఈ 4 నెలలు పడుకుంటే ఆయన లేచేది ఎప్పుడు? మళ్ళీ కార్తీకంలో లేస్తాడు. అందుకని ఆయన లేచాడు కాబట్టి తక్కువ శక్తి ఉంటుంది కాబట్టి దీపాలు పెట్టుకుని నడిపించుకుంటాం కార్యక్రమం. ఆయన పూర్తిగా లేచేది ఎప్పుడు? మకరం దాటితే. మకర సంక్రమణం జరిగి మకరంలోకి వెళ్ళగానే ఉంటుంది, కానీ మకరం దాటిన తర్వాత నుంచి అలా పెరుగుతూ పోతుంటాడు. కాబట్టి మనకు మకర సంక్రమణం నుండి సూర్యుడి యొక్క శక్తి పెరుగుతూ ఉంటుంది. అప్పుడు చూడండి మన ఇళ్లలో అరిసెలు, గారెలు, బూరెలు, మీరు చూడండి అప్పుడంతా మొత్తం ఈ 4 నెలలు 6 నెలలు వదిలేసిందంతా కూడా 10 రోజుల్లో పండగ పేరు చెప్పి మొత్తం తీసేస్తారు. తీసి కూరి మొత్తం అరిసెలు, గారెలు, పూరులు, పారులు, పీరులు అనుకుంటూ మొత్తం అంతా వేసి కొట్టి పారేస్తారు. ఈ 6 నెలలు ఉంటుంది. ఈ 6 నెలలు ఓపిక బట్టి కౌంట్ డౌన్ చేసుకుంటారు. అబ్బాబ్బాబ్బా ఆటాడు ఇంకా ఇన్ని రోజులు లెక్కెట్టుకుంటూ గడుపుతారు. మకర సంక్రాంతి నాడు చేసుకునే హడావుడు ఉంటుంది సరే, ఇంకా అరిసెలు అన్ని నూనెల్లోనే. అంటే ఇంక సూర్యుడు వచ్చేసాడు కాబట్టి ఇంకా ఆయన మీద పడేయడమే. ఆయన కర్మ అది. ఆయన భరిస్తాడు, ఆయన పడతాడు. అలాగని కాకుండా మన శరీరానికి తగ్గట్టుగా అనుకూలంగా మన జీవన విధానాన్ని కరెక్ట్గా ఏర్పాటు చేసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. గుర్తుపెట్టుకోండి, మన హిందూ సంస్కృతిలో ఒక పండగ, ఒక వ్రతం, ఒక దీక్ష అంటే మీరు ఆరోగ్యంగా ఉండడానికి అమర్చినటువంటి అద్భుతమైన ప్రక్రియ. దేవుడు అనే పేరిట మిమ్మల్ని ఒక దైవంలాగా ఉంచడానికి చేసే ఒక పెద్ద ప్రక్రియ. దైవం అంటే ఏంటి? రోగాలు లేకుండా ఉండేది కదా. మనం బాగా రోగాలు తెచ్చేసుకుని దేవుడి దగ్గరికి వెళ్ళి నా రోగాలు తీసేని అడిగామనుకోండి, అడేమంటాడు? తెచ్చుకున్నది ఎందుకు, మళ్ళీ దాన్ని వదిలించమని అడుగుతావు. ఇప్పుడు ఇది ఎలాంటిది అని అంటే ఒకడు అడిగాడు, ఏమండి హాయిగా ఎలా ఉండొచ్చు, సుఖంగా ఎలా ఉంటామని అడిగాడు ఒకడు. సుఖంగా ఎలా ఉంటామని అంటే వాడికి ఏం చెప్పినా ఎక్కట్లేదు. సరే రేపు రా చెప్తానని చెప్పాను నేను. వచ్చాడు పాపం మామూలుగా. మళ్ళీ అడిగాడు, ఏమండి గురువుగారు సుఖంగా ఎలా ఉండాలి, నేను చెప్పింది నాకు సరిగ్గా ఎక్కలేదండి, ఆయన ప్రాక్టికల్గా సుఖంగా ఎలా ఉండొచ్చు అని చెప్పండి అన్నాను. సరే ఇంకా వాడికి ప్రాక్టికల్ అడుగుతున్నాడు, ఏం చేయాలి నేను ఇంకా? సరే కొద్దిగా నీ బనీని ఎత్తురా, టీషర్ట్ వేసుకొచ్చాను, ఇలా పైకి ఎత్తున్నాను. ఎత్తాడు. ఎత్తితే నా దగ్గర ఇలాగ ఒక చిన్న మొక్క ఉంది, దాంతో బాగా అలా మంత్రించాను. దింపాడు. ఒక 2-3 ఒక 5 క్షణాల తర్వాత వాడు ఇలా మెలికలు తిరుగుతున్నాడు. ఇలాగా, గురువుగారు ఏంటండి ఏం పెట్టారు మీరు ఇలాగా? ఏంటండి? ఏం లేదురా, ఈ మొక్క ఇది దొరకకుండాకంటారు, ఇది పంప ముంచారండి అన్నాడు. అది ఏంటో తగిలినప్పటి నుంచి ఏదో దొరకబడతా ఉంది బాగా అన్నాడు. మరి గోక్కు అన్నాడు, నాకు చెయ్యి అందట్లేదండి అన్నాడు.
మరి ఏం చేయమంటా అంటే మీరే ఏదైనా సహకరించాలన్నారు. సరే వాడికి పైకి ఎత్తాను. గోకుతూ ఉంటే ఇబ్బంది అవుతుందని చెప్పి నేనేం చేశానంటే గోరువెచ్చగా నీళ్లు తయారు చేసి పెట్టి అది పోస్తూ గోకుతుంటే గురువుగారు ఎంత హాయిగా ఉందండి, చాలా సమ్మగా హాయిగా ఎంత సుఖంగా ఉందండి అన్నారు. అంటే వాడికి ప్రాక్టికల్గా సుఖం ఎలా ఉంటుంది, హాయి ఎలా ఉంటుందో గోక్కుంటే కానీ తెలియలేదు, గోకించుకుంటే కానీ తెలియలేదు. కాబట్టి దేవుడు ఇదే అంటాడు, జబ్బులు తెచ్చుకోవడం ఎందుకు, నా దాకా వచ్చి నన్ను ఇబ్బంది పెట్టి ఈ జబ్బులు తీసే నువ్వు ప్రార్థన చేయడం ఎందుకు, ఎందుకురా నువ్వు చేసేదని అంటాడు అన్నమాట. మీకు అర్థమైందా? ఇప్పుడు మీకు కూడా ప్రాక్టికల్గా హాయి ఎలా ఉంటుందో అందరూ చూసుకుంటారంటే అక్కర్లేదండి. మా పెళ్ళైనప్పటి నుంచి అది అలవాటు అయిపోయింది. ఇంకా ప్రతిరోజు ఇంకా పెళ్లి చేసుకుంటే పర్మనెంట్ హాయి అయింది, ఇబ్బంది లేదు. రోజు దూలగుండాకు ఒక్కోవడం, నీళ్ళు పోసుకోవడం, అబ్బా హాయిగా ఉందనుకోవడం, మళ్ళీ ఉదయం అయితే వేసుకోవడం, సాయంత్రం హాయిగా ఉండడం, అది అలవాటే. కాబట్టి దైవము అనేది గుర్తుపెట్టుకోండి. ఏదో మనకు వచ్చే చిన్న ఆటంకాలను, జబ్బులను తీసేది కాదు. దైవం దేనికి కావాలంటే మన హిందూ సంస్కృతి చెప్తుంది, నువ్వు దైవంగా ఎదగడానికి దైవం కావాలి. నువ్వు దైవంగా దేవో భూత్వా యజో దేవా అంటే నీలో ఆ దైవత్వము, ఆ దివ్య శక్తి నీలో పెరగడానికి దైవం కావాలి మనకు. అది పెంచడానికే ఈ సాధనలన్నీ. కాబట్టి ప్రధానంగా మన ధర్మం కానీ, మన దైవం కానీ, మన శాస్త్రాలు కానీ మనల్ని శక్తివంతుల్ని చేయడానికి. ఇదేదో బయట ఆర్భాటాలకు, ఆడంబరాలకు వాటికి కాదు. ఇది మనల్ని మనం శక్తివంతుల్ని చేసుకునేదానికి, మనలో బలాన్ని పెంచుకునేదానికి, మనలో ఆ దివ్యమైన శక్తిని ఆవాహన చేసుకునేదానికి ఈ ప్రక్రియలన్నీ పెట్టారు. కాబట్టి ఏదైతే మంత్ర దీక్ష ఈరోజు తీసుకున్నారో, గతంలో కూడా తీసుకున్న వాళ్ళందరూ ఎవరైతే వచ్చారో ఆ మంత్ర దీక్ష మీరు చెయ్యండి. నేను కోవిడ్ వచ్చినప్పటి నుంచి 2020 కోవిడ్ తర్వాత అంతవరకు నేను భగవద్గీత నా ప్రవచనాలన్నీ మీరు విన్నారు, 18 అధ్యాయాలు పూర్తిగా విన్నారు. కానీ నేను కోవిడ్ టైంలో 18 అధ్యాయాల్లో ఉన్నటువంటి 700 శ్లోకాలని బాగా కూర్చుని, నేను ఎక్కువ సమయం ఉంది కాబట్టి మళ్ళీ మననం చేసుకోవడం, చూడడం, నాకు ఒక ప్రక్రియ ఆలోచన చేశాను. దాంట్లో ఒకటి 365 శ్లోకాలను ఎంచుకున్నాను. దాంట్లో అంటే రోజుకొక శ్లోకం భగవద్గీత మన జీవితాన్ని మారుస్తుంది. 1 సంవత్సరం అది వినాలి ఎవరైనా అని నేను ఒక ప్రాజెక్ట్ తయారు చేశాను. దాని పేరు గీతా అట్ 365 అని. గీతా అట్ 365 అది ఇంగ్లీష్లో కూడా వెళ్తుంది, తెలుగులోనూ ఉంటుంది, హిందీలో కూడా చెప్దామని అనుకుంటున్నాను. కాబట్టి ఈ 3 భాషల్లో చెప్తే అందరి దగ్గరికి చేరువవుతుంది. తెలుగు ఏంటంటే ఇక్కడ పుట్టాను, ఇక్కడ మీ అందరి మధ్యలో పెరిగాను, ఏదో అలాగా అయిపోయింది. కాబట్టి తెలుగులో చెప్పాలి, లేకపోతే అన్ని భాషల్లో చెప్పాలంటే కష్టం. కాబట్టి తెలుగు అనేది నాకు సరళంగా, నిద్రలో కూడా మాట్లాడితే తెలుగే మాట్లాడతాను, అంత నాకు తెలుగుతో అనుబంధం కాబట్టి తెలుగులో చెప్పాను. ఇంగ్లీష్ ఏంటంటే మొత్తం గ్లోబల్గా వెళ్ళాలి, అందరి దగ్గరికి చేరువవ్వాలి. అయితే ఈ 365 శ్లోకాల భగవద్గీత ఎలాంటిది అంటే, మానవుడికి 9 అంశాలు అర్థమైతే వాడు గొప్పవాడైపోతాడు. ఎన్ని? 9 అంశాలు అర్థమైతే చాలు. ఈ 9 అంశాలని 365 శ్లోకాల్లో చూడగలిగాను. ఆ 9 అద్భుతంగా ఈ భగవద్గీతలో ఉంది. 9 భగవద్గీతలో ఉంది. ఆ 9 అంశాలని ఈ 365 శ్లోకాల్లో దర్శించి దాన్ని చెప్పే ఒక ప్రణాళిక తయారు చేశాను. అది 1 సంవత్సరం వినాలి. అంటే ఏమండి మొత్తం చెప్పేస్తే ఒకటే రోజు కూర్చొని వింటే అంటే కాదు. అది ప్రతి శ్లోకము ఒక 20 నిమిషాలు నా నుండి దానిపై వ్యాఖ్యానం వస్తుంది. అంటే ఇప్పుడు ఇందాక చెప్పాను చూసారా, శయన ఏకాదశి అంటే ఏంటి, ఉత్తానం, అలాగా ఏదో కథలాగా చెప్పేయడం కాకుండా, అలా ఏదో ఒక శాస్త్రాన్ని అలాగా కుమ్మరించేసి బోర్లించి చెప్పేయడం కాకుండా, అది నాకు ఎలాగ చెప్పారు, నా కోసం ఎలా పనిచేస్తుంది అనేది
మనకు ఒక అద్భుతమైనటువంటి ఒక సాధనగా పనిచేస్తుంది. కాబట్టి మీ అందరికీ త్వరలో శ్రీపీఠం ద్వారా గీతా 365 అనేది ఒక అద్భుతమైన ఆ ప్రణాళికతోటి ప్రతిరోజు ఒక్కొక్క శ్లోకం శ్రీపీఠం యూట్యూబ్ ద్వారా మీకు అందజేస్తూ ఉంటాం. మీరు శ్రీపీఠం యూట్యూబ్ చూస్తుంటారు కదా, దాంట్లో మీకు రోజు 20 నిమిషాలు మీరు కూర్చుంటే అది పెట్టుకుని కూర్చోవడం. అంటే నా లెక్కలో ఏంటంటే రాత్రి అంతా అయిపోయిన తర్వాత పడుకునే ముందు కూర్చొని వినడమా, లేదు ఉదయాన్నే లేచిన తర్వాత ఏ పని పెట్టుకోకుండా ఒక 20 నిమిషాలు దాంతో విన్నారనుకోండి, దాని ప్రభావం ఏంటంటే రోజంతా పడుతుంది. అయితే నేను చెప్పే ఆ ప్రతి రోజు వ్యాఖ్యానం మీకు ఆ రోజు జీవితంలో సంఘటనలు ఎదురైనప్పుడు ఎలా ఎదుర్కోవాలి, మనల్ని మనం ఎలాగా పెంచుకోవాలి, మన లోపల ప్రయాణం ఎలా చేయాలి. ఇప్పటిదాకా బయట ప్రయాణాలు చేస్తాం మనం ఎన్ని ప్రయాణాలు చేసామో, ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగేసి ఉంటామో, ఎన్ని లక్షల మైళ్ళు తిరిగి ఉంటామో తెలియదు కదా. ఎంత డబ్బు ఖర్చు పెట్టుంటామో, ఎన్ని నిమిషాలు ఎన్ని గంటలు దారబోసుంటామో, ఎన్నెన్ని చేసి ఉంటామో. కానీ ఇప్పుడు కనీసం ఇప్పుడు నా గురించి నేను నా లోపలికి ప్రయాణం చేసే ఒక అద్భుతమైన ప్రక్రియ. దాన్ని ప్రతిరోజు ఒక 20 నిమిషాలు చొప్పున అది ఏర్పాటు చేసి మీ అందరికీ హాయిగా మీ ఇంట్లో ఉండే వినేలాగా ఒక ప్రణాళిక రూపొందిస్తున్నాను. అలాగనే అది జరుగుతుంది, అది కార్యక్రమం కూడా ప్లాన్ చేస్తున్నాను. దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు మనకు మళ్ళీ ఈ చాలామంది ఈ మహాశక్తి యాగము అలవాటు పడ్డాము, మళ్ళీ ఒక దీక్షలాగా మీరు చేస్తే మళ్ళీ అమ్మవారికి మేము చేసుకుంటామనేటువంటి చాలామంది దగ్గర నుంచి ఫోన్స్ వాళ్ళు వీళ్ళు రావడం అని చూశాం. అయితే నా సంకల్పం ఏంటంటే అదేదో ఒకసారి చేశాము చూపించాము అని నాకు కూడా ఒకసారి చెయ్యాలి అనిపించింది, చేశాను. కానీ అది చూసిన తర్వాత జనం యొక్క వచ్చి పాల్గొన్న వాళ్ళ యొక్క లోపల మానసిక స్థితి చూస్తే అది మళ్ళీ మళ్ళీ మనం దాంట్లో చెయ్యాలి, ఆ దీక్షలో భాగం కావాలని కోరుకుంటున్నారు. అంటే ఆ అమ్మవారి యొక్క ఆ శక్తి అలాంటిది, అది వదిలిపెట్టదు, ఆ రుచి అంత గొప్పది. రెండోది, మిగతా ఏ రుచి అయినా తినగా తినగా తాగగా తాగగా అలవాటైపోయి సరేలే అనిపిస్తుంది, మొహం అవుతుంది. కానీ ఈ రుచి ఇంకా 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 కావాలనేటువంటి ఒక మధురమైన రుచి, ఆ అమ్మ యొక్క అనుగ్రహం. కాబట్టి దాన్ని ఎలా మనం చేయొచ్చు అని మళ్ళీ నెలలు నెలలు పెట్టాలంటే ఖర్చు, కష్టము, నాకు కూడా సమయము, నేను ఒక దగ్గర ఇదైపోతాను, నా ప్రయాణాలు ఆగుతాయి. కాబట్టి ప్రతి ఆలోచన వెనక ఏదైనా ఒక బృహత్తరమైన కార్యానికి ఒక సంకల్పం జరగాలనేది నా భావన. కాబట్టి ఈసారి నవరాత్రులు ఏవైతే ఉన్నాయో ఈ నవరాత్రులు మనకు ఈసారి కలిసి వచ్చిందంటే 11 రోజులు వచ్చాయి. 3వ తేదీ ప్రారంభమవుతుంది మన శ్రీపీఠంలో 12 దసరా, కానీ 13వ తేదీ మనకు వెంకటేశ్వర స్వామి యొక్క అలంకరణతో పూర్తవుతుంది. కానీ ఈసారి ఏం చేస్తామనంటే ఈ 11 రోజుల్లో 10 రోజులు కూడా మహాశక్తి యాగంగా మనం ప్రకటించుకుంటాం. ఈ నవరాత్రులు ఈ 10 రోజులు మనం మహాశక్తి యాగంలాగా చేస్తాం. అయితే గతంలో 30 రోజుల్లో 100 కోట్లు పూర్తి చేస్తే ఈసారి 10 రోజుల్లో 100 కోట్లు పూర్తి చేస్తాం. దానికి ఇప్పుడు రిజిస్ట్రేషన్లు అన్నీ అవుతున్నాయి. ఈ 10 రోజులు ఒక దీక్షగా, అంటే దీక్ష అంటే మనం కుంకుమార్చన చేసుకుంటాం, అది దీక్షలో భాగం. దీక్ష అంటే వేరే ఏదో కాదు, వేరే ఏదో ఊహించుకోవద్దు. మీ ఇంట్లో మీరు కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు, ఇక్కడికి వస్తారు, ఉదయాన్నే సరిగ్గా 10 గంటలకు ప్రారంభిస్తాము, 12 కల్లా అయిపోతుంది. 12 గంటలకి మీ అందరికీ 10 రోజులు మహాప్రసాదం పెట్టాలి. నా అంచనా ఇప్పటికీ 20,000 మంది రిజిస్టర్ చేసుకోబోతున్నారని తెలిసింది. ఇప్పటికీ 8,000 చిల్లర అయింది. అంటే 20,000 దాటితే ఆపేస్తాం, ఇంకా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఆ 10 రోజులు ఇక్కడికి వచ్చి మళ్ళీ అమ్మవారితోటి మనం ఉండి ఆ శ్రద్ధతో దానికి కనెక్ట్ అయ్యి అమ్మవారితో మనం స్పెండ్ చేయాలి, ఆ కుంకుమార్చనలో పాల్గొనాలి, ఆ సేవ చేయాలనేటువంటి వాళ్ళందరూ కూడా మీరందరూ రిజిస్ట్రేషన్స్ చేసుకోండి.
అలాగనే మీకు ఆ దీక్షలో పాల్గొనే వాళ్ళందరికీ కూడా మహిళలకి చీరలు అక్కడ దొరుకుతాయి. పురుషులు మామూలుగా తెల్ల వస్త్రాలు వేసుకుంటారు. ఆ చీరలో కొన్ని కట్ చేసి కండువాలాగా తయారు చేస్తాము, అవి మీరు తీసుకుంటారు. సో చూడడానికి ఒకటే వస్త్రధారణలాగా ఉంటుంది. అంటే అదొక వస్త్రం అనేది ఒక డిసిప్లిన్. మొన్న మహాశక్తి యాగంలో హిందువులందరూ ఒక క్రమశిక్షణ, ఒక డిసిప్లైన్లో ఒకే వస్త్రము ఒకే మంత్రంతో ఊర్లో తిరుగుతూ ఉంటే ఊర్లు కదిలాయి. అంటే ఆ డిసిప్లైన్కి అంత గొప్ప దాని వాల్యూ ఉండదు. కాబట్టి ఇక్కడ సేవకులు కానీ ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈసారి నవరాత్రులు మనం ఇంకా క్రమశిక్షణతో ఇంకా అద్భుతమైన ఒక ఇన్వాల్వ్మెంట్తో మనం చేద్దాం. అయితే ఈ 10 రోజులు ప్రతిరోజు 20,000 మందికి మహాప్రసాదం పెట్టాలని సంకల్పం తీసుకున్నాం. 10 రోజులు కూడా. మళ్ళీ ఏకాదశి నాడు ఉండదు. ఆ రోజు వెంకటేశ్వర స్వామి యొక్క అలంకరణ మాత్రమే ఉంటుంది. 10వ రోజు మనకు పూర్ణాహుతి ఉంటుంది. ఈసారి అమ్మవారి యొక్క అలంకరణల్లో కూడా ఒక ప్రత్యేకమైన అలంకరణలు ఏంటంటే అన్నపూర్ణాదేవి అలంకరణ ఉంటుంది. 2వ రోజు దుర్గాదేవి అలంకరణ ఉంటుంది. మనం అష్టమి నాడు చేసేవాళ్ళం, ఇప్పుడు దుర్గాదేవి 2వ రోజు వస్తుంది. 3వ రోజు మనకు రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అలంకరణ ఉంటుంది. రాజమాతంగి అలంకరణ అంటే రాజశ్యామలాదేవి అంటారు, రాజమాతంగి అంటారు. అమ్మవారి యొక్క అలంకరణ ఉంటుంది. 4వ రోజు గాయత్రీదేవి అలంకరణ ఉంటుంది. 5వ రోజు వారాహి అమ్మవారి యొక్క అలంకరణ. మనం వారాహి అమ్మవారిని చూస్తాం కదా, ఆ ముఖము అలాగనే మన అమ్మవారు వారాహి. ఆవిడ ఏదైనా అవడానికి రెడీగా ఉంది, మనం చూడాలే కానీ ఆవిడలు అన్నీ ఉన్నాయి, అది మనం చూడగలగాలి. సో వారాహి అలంకరణ ఉంటుంది. అలాగనే మనకు సరస్వతి ఉంటుంది. అలాగనే బగళాముఖి అమ్మవారి అలంకరణ ఉంటుంది. అమ్మవారికి అష్టమి నాడు చేస్తాము. తర్వాత మహాలక్ష్మి అలంకరణ ఉంటుంది. ఆ తర్వాత మనకు అమ్మవారిది రజత కవచం ఉంటుంది. అలాగనే వెంకటేశ్వర స్వామి అలంకరణ. ఇలాగా ఇన్ని అలంకరణలతో పాటు ప్రతిరోజు అమ్మవారికి ఈ 9 రోజులు 9 విశేష హోమాలు చేయబోతున్నారు. అన్న సూక్తంతో, వేదంలో ఉన్నటువంటి అన్న సూక్తంతో ఆ హోమం చేస్తే అన్నపూర్ణాదేవికి అన్న దరిద్రం పోతుంది. అంటే కొంతమందికి ఉంటుంది, బాగా సంపద ఉంటుంది, కానీ తింటే పడదు, అది ఏదో దోషం. కాబట్టి అలాంటి దోషాలు తొలగాలి. అన్నీ ఉన్నాయి, తినలేకపోతాం. కానీ కొంతమందికి ఏమీ ఉండదు, తినలేకపోతారు, తిండి ఉండదు. ఆ రెండు దోషాలు తొలగడానికి ఆ రోజు జరగబోయేటువంటి కార్యక్రమం అన్న సూక్త అన్నపూర్ణ హోమం. అలాగనే దుర్గా సూక్తంతో ప్రత్యంగిరా హోమం, ప్రత్యంగిరా దేవత యొక్క హోమం చాలా శక్తివంతమైన హోమం. అలాగనే అరుణము సౌర మంత్రాలతోటి గాయత్రి హోమం ఉంటుంది. ప్రతిదీ ఏ హోమం అయితే ఆ హోమము వేదోక్తంగా, శాస్త్రోక్తంగా, అలాగనే మనకు చెప్పబడ్డటువంటి ఆగమోక్తంగా ఉన్నటువంటి మంత్రాలన్నీ సంపుటీకరణ చేసి ఆ హోమాలన్నీ జరుగుతాయి. బగళాముఖి హోమం ఉందనంటే మనకు దేవి కవచంతో హోమం జరుగుతుంది. ఆ బగళాముఖి హోమం ఈసారి దేవి కవచంతో ఆ మంత్రంతో జరుగుతుంది. వారాహి హోమం ఉంటుంది, అది అర్గల కీలకాలతోటి ఆ హోమం ఉంటుంది. అర్గల కీలకం అనేటువంటి మంత్రాలతో ఆ మంత్రపారాయణతోటి వారాహి మూలమంత్ర హోమం ఉంటుంది. సరస్వతి ఉందనంటే మేధా సూక్తంతో సరస్వతి హోమం ఉంటుంది. ఈసారి ప్రత్యేకించి ఏంటనంటే ప్రతిరోజు మనకు 20,000 మంది తగ్గకుండా మహిళలందరూ పాల్గొంటారు, పురుషులు కూడా. ఈసారి లాస్ట్ టైం మనకు 16,000 సంఖ్య దాటించారు. లాస్ట్లో 30,000 దాకా వచ్చారు, పూర్ణాహుతికి ఇంకా పెరిగారు, అది వేరే విషయం. ఈసారి మొదటి రోజు నుంచే 20,000 మంది సంఖ్య తగ్గకుండా మనకు కుంకుమార్చన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి అందరూ, మీ అందరికీ ప్యాంప్లెట్స్ వచ్చిన తర్వాత మీకు ఇస్తాము, మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ ఇచ్చి అందరినీ రమ్మనమనండి. ఉచితంగానే కుంకుమార్చన ఉంది. కానీ ఈసారి శ్రీయంత్రం కానీ వస్త్రం కానీ మీరు ఇక్కడ తీసుకోవచ్చు, ఇక్కడ మీకు ఏర్పాటు చేస్తాము, మీరు కొనుక్కుంటారు. ఎందుకంటే అంత భారం ఆశ్రమం మీద పడద్దు, అందుకని మొదటిసారి మీకు ఇవ్వాలి, చెందాలనుకున్నా ఈసారి మీరు అందరూ తీసుకుని దాన్ని శ్రీయంత్రం కూడా మీకు దొరుకుతుంది, అమ్మవారి పాదాల దగ్గర పెట్టి మీకు ఇక్కడ అందిస్తారు, మీరు తీసుకోవచ్చు. తక్కువ అది ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చు అయిన ధరకే మీరు తీసుకోవచ్చు.
ఇప్పుడు వస్త్రం ఎలా ఇస్తున్నారో అలాగనే అది కూడా తీసుకోవచ్చు. అలాగే కుంకుమ ఉచితంగా ఉంటుంది. ఆ కుంకుమ సమర్పించే వాళ్ళందరూ కూడా ఈ శ్రావణ మాసంలో చాలామంది పోయినసారి 1 కేజీ కుంకుమ, 5 కేజీల కుంకుమ, 10 కేజీల కుంకుమ సమర్పించారు. అలా కుంకుమ దానం చేయాలనుకునే వాళ్ళు, అమ్మవారికి సమర్పించాలనుకునే వాళ్ళు అది ఇస్తే ఆ కుంకుమని అందరికీ ఇచ్చి అమ్మవారి అర్చన చేయిస్తాము. అలాగే మనకు సరస్వతి పూజ నాడు ఈసారి ప్రత్యేకంగా మనం ఈ మైదానంలో చేసేవాళ్ళం 3 బ్యాచ్లు 4 బ్యాచ్లు లాగా. అప్పుడు 10-12 వేల మంది 16 వేల మంది దాకా వచ్చేవాళ్ళు. కానీ ఈసారి ఏంటంటే 24 వేల మంది విద్యార్థుల్ని ఒకే ప్రాంగణంలో వెనకాల కూర్చోబెట్టి 3 కోట్లు సరస్వతి అమ్మవారి యొక్క ఆరాధన జరుగుతున్నారు. అది ఇప్పటిదాకా భారతదేశ చరిత్రలో పిల్లలు చూసుండరు. పిల్లలు కాదు, పెద్దలు కూడా చూసుండరు. బాసర లాంటి క్షేత్రంలో లేదు, సరస్వతి క్షేత్రంలో లేదు, ఎక్కడా లేదది, కని విని ఎరగనిది. సో 24 వేల మంది విద్యార్థులు కేజీ నుంచి పీజీ దాకా అందరినీ కూర్చోబెట్టి ఒక 2 గంటల సేపు వాళ్ళని సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యేలాగా, అమ్మవారి యొక్క కటాక్షం లభించేలాగా ఉచితంగా అన్ని ఏర్పాట్లు చేసి వాళ్ళ చేత ఒక క్రమశిక్షణతో అది ఏర్పాటు చేస్తాం. కాబట్టి పిల్లలందరూ కూడా 24 వేల మంది వాళ్ళ చిన్నపిల్లలైతే తల్లిదండ్రులు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఆ ఒక్క రోజుకి. పెద్దవాళ్ళైతే వాళ్ళంతటా వాళ్ళే రిజిస్ట్రేషన్ చేసుకునేలాగా ఏర్పాట్లు చేస్తున్నాం. కాలేజీలకి, స్కూల్స్కి, పేరెంట్స్కి అందరికీ మేము మెసేజెస్ పంపుతాము. దానికి తగ్గట్టుగా జరుగుతుంది. అలాగనే అష్టమి నాడు మనం అనుకున్నాం అమ్మతో లక్ష్యమంది. ఆ ఒక్కరోజు మన జీవితంలో ఒక గొప్ప ఘట్టం. ఆ రోజున మనందరం కలిసి అమ్మతో 1,00,000 మంది కార్యక్రమంలో పాల్గొని ఆ ఒక్కరోజే అమ్మవారికి ఎన్ని కోట్ల నామం పూర్తి చేయగలిగితే అష్టమి నాడు చేస్తాం. ఇది ఒక అద్భుతమైన శక్తి తరంగాలతో కూడుకుంది. మనందరం ఎంతకాలం ఉంటామో తెలియదు. మనం ఎన్నో పనులు అవి చేస్తున్నాం. మనతో వెంటొచ్చేవి ఎన్ని చేస్తున్నామో తెలియదు. మన కోసం ఎన్ని చేసుకుంటున్నామో తెలియదు. కానీ ఈ కార్యక్రమం మాత్రం కేవలం మన కోసమే మనం చేసుకునే కార్యక్రమం అంతే. అది ఏ రకమైన ఆర్భాటము ఇది లేకుండా దివ్యంగా, వేదోక్తంగా, శాస్త్రోక్తంగా, ఆగమోక్తంగా మన సంస్కృతి, మన ధర్మానికి అనుబద్ధమైనటువంటి ఆ అనుసంధానమైనటువంటి విధానంలో ఆ కార్యక్రమం ఉంటుంది. అలాగనే మనకు కళ్యాణం ఉంటుంది, శాంతికర కళ్యాణం. ఇక దశమి నాడు పూర్ణాహుతి ఉంటుంది. అలాగే ఆ రోజు అమ్మవారికి అన్నాభిషేకము, పూర్ణాహుతి, సాయంత్రం పూట అమ్మవారికి విశేషమైనటువంటి కళ్యాణం ఉంటుంది, పార్వతీ పరమేశ్వర కళ్యాణం ఆ రోజు. ఇక ఏకాదశి నాడు మనకు వెంకటేశ్వర స్వామి అలంకరణతో పూర్తవుతుంది. ఈ 10 రోజులు మనం చేసుకున్న కుంకుమని ఆ ఏకాదశి నాడు అందరికీ ఆ రోజు దర్శనార్థమే వచ్చే ప్రతి మహిళకి, పురుషుడికి అమ్మవారికి అర్చన చేసిన కుంకుమతో పాటు లడ్డు ప్రసాదం కూడా అందిస్తాము. కాబట్టి ఈసారి జరగబోయే నవరాత్రులు భూమి మీద నాకు తెలిసి అమ్మవారే పరిగెట్టుకుని ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చోకపోతే కుదరదు, ఇవన్నీ నేను మిస్ అవుతానన్న ఫీలింగ్లో, అంత సంకల్పంతో చేయాలని నా కోరిక. అంటే అమ్మకే నేను అక్కడిక్కడ ఉంటే నేను అన్ని మిస్ అయిపోతానని ఇక్కడికి వచ్చి కూర్చోవాలి. ఆవిడ అలంకరణ చూసి ఆవిడే మురిసిపోవాలి. అలాగే ఏర్పాట్లు చేసే ప్రయత్నం చేస్తాము. ఆ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి వ్యక్తికి ప్రసాదం పెట్టే ప్రయత్నం చేస్తాము. దాంట్లో మీరందరూ శారీరకంగా సేవ చేయాలనుకునే వాళ్ళు, ఆర్థికంగా సహాయ సహకారాలు అందించాలనుకునే వాళ్ళు, అలాగనే ఇవి 2 కంటే మేము కూర్చొని పారాయణంలో, జపంలో ఉంటాం అనుకునే వాళ్ళు అందరూ కలిసి ఒక మహాయాగాన్ని పూర్తి చేస్తాము. ఈసారి నవరాత్రులు ఆ కార్యక్రమం పూర్తయితే ఆఖరణ ప్రకటించుకుందాం, మళ్ళీ నవరాత్రుల్ని కూడా మహాశక్తి యాగం 3 కింద చేసుకుందామా ఏమిటనేటువంటిది. ఎందుకంటే ఇది పెద్ద బృహత్తరమైన కార్యం, చిన్నది కాదు. ఆ 10 రోజులు నేను పూర్ణాహుతి అయ్యే వరకు, మొన్న ఎలా అయితే 30 రోజులు నిరాహారంగా ఉన్నానో, ఈ 10 రోజులు కూడా పూర్తిగా ఆహారం లేకుండా కేవలం ద్రవం మీదనే ఉండి మీ అందరి క్షేమం కోసం, మీ అందరి మంచి కోసం నేను సంకల్పం చేస్తాను. నేను ఎప్పుడు అది కోరుకోలేదు. మహాశక్తి యాగం కూడా నాకు అనేది ఎప్పుడు, అంటే అది వస్తే యాగము నిష్ఫలమవుతుంది. అందుకని
ఆ స్థానంలో ఉండి నేను సంకల్పమే చేయలేదు. నేను ఒకటే కోరుకున్నా, అమ్మా ఇంతమంది వస్తున్నారు, వీళ్ళందరూ బాగుండాలి, వీళ్ళందరూ హ్యాపీగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, మంచిగా ఉండాలి, వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదగాలి, నీ నిజమైన తత్వానికి వాళ్ళు చేరువవ్వాలి, నీకు దగ్గర అవ్వాలి అనేది ఒక్కటే కోరుకున్నాను. అది ఎంతమందికి అది వర్తిస్తుందో దాన్ని ఉపయోగించుకొని ఆ 10 రోజులు ఒక అకుంఠిత దీక్షగా మనందరం చేద్దాం. సంవత్సరంలో ఒక 10 రోజులు అనేది పెద్ద విషయం కాదు కదా. 365 రోజులు ఇచ్చింది అమ్మ మనం. ఓ 10 రోజులు ఆవిడకి ఇవ్వడం నష్టమేం కాదు. కాబట్టి అలా చేద్దాం. ఇప్పుడు కార్యక్రమం పూర్తయిన తర్వాత మొదటి వర్షాలు అందరూ లేచి రాకుండా మీరందరూ కూర్చుంటే నేను చూడాలని, అంటే ఒక క్రమశిక్షణ మీలో కలగాలి. ఈ వరుసలో అక్కడి నుంచి వచ్చి తీసుకుని అలా వెళ్ళిపోతారు. మొదటి లైన్ అయిన తర్వాత రెండో లైన్ అలా వచ్చి ఆ తర్వాత అక్కడ మహాప్రసాదం ఉంది, అది తీసుకుని మీరు ఇంటికి వెళ్ళొచ్చు. అలాగనే మీరు ఈ కార్యక్రమంలో అక్టోబర్లో జరిగే మహాశక్తి యాగంలో పాల్గొనాలనుకునేటువంటి వాళ్ళందరూ కూడా మీకు మీ పేర్లు లేకపోతే ఇక్కడ నమోదు చేసుకోండి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ కౌంటర్స్ ఉంటాయి, ఇక్కడే ఉన్నట్టుంది, ఇక్కడ ఉంది, మీరు రిజిస్ట్రేషన్ కౌంటర్ చేసుకోవచ్చు. అంటే ప్రసాదం తీసుకున్న తర్వాత అయినా రావచ్చు, లేదా ప్రసాదానికి వెళ్ళేటప్పుడైనా అక్కడ ఒక్కసారి ఒత్తిడి లేకుండా అది 2-3 చోట్ల పెట్టుకోండి. ఒకే చోట కాకుండా ఒక 4-5 చోట్ల పెట్టుకుంటే అవి ఈజీగా రాసుకోవచ్చు. మీ డేటా అంతా ఇస్తే వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు. ఇప్పుడు దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ తయారవుతున్నాయి. అవన్నీ మీకు వాట్సాప్ ద్వారా మీకు సూచనలన్నీ అందుతుంటాయి. మొత్తం మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ అందులో తయారు చేశాం, ఎలా ఉండబోతుంది, ఏముంటుంది అనేటువంటిది. ఇంకా మీకు దాని ద్వారా మీకు అన్ని పూర్తి సూచనలు అందుతూ ఉంటాయి. కాబట్టి ఈరోజు ఈ గురు పూర్ణిమ ఉదయం మంత్రదీక్షతోటి, అలాగే గురు పాదుక పూజతోటి, అలాగే ఈ గురు పూర్ణిమ సందేశంతో పూర్తవ్వలేదు. ఇప్పుడు మీరందరూ వచ్చి నేను మీ అందరికీ ఒక్కొక్క పండు నా చేతితో ఇస్తాను. మీరు తీసుకుని వరుసలో అలా వెళ్ళి మహాప్రసాదం తీసుకుని ఇంటికి వెళ్ళండి, క్షేమంగా వెళ్ళండి. నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర.